వాల్మీకి మహర్షి పూర్వం గంగా తీరాన అరణ్యాలలో మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేస్తుండేవారు. వారిలో ప్రాచేతనుడు అనే మునికుమారుడు రత్నాకరుడు. ఒకరోజు రత్నాకరుడు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉంటాడు. అటుగా ప్రయాణిస్తున్న ఒక వేటగాడు చూసి ఆ మునికుమారుణ్ణి ఓదార్చి తనతో తీసుకువెళ్తాడు. తన సొంత కొడుకులా పెంచుకుంటాడు. బోయవాని ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఆ తర్వాత వివాహం, పిల్లలు. తన కుటుంబ పోషణ కోసం సంపాదన సరిపోక దారిదోపిడీలు, దొంగతనాలు వృత్తిగా చేసుకుని బాటసారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు రత్నాకరుడు. ఒకసారి అడవిలో బాటసారుల కోసం ఎదురు చూస్తున్న సమయాన నారదుడు ఒక సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వస్తాడు. అతన్ని దోచుకోవడానికి రత్నాకరుడు ప్రయత్నిస్తే తన దగ్గర కేవలం వీణ, రుద్రాక్షలు ఇంకా కాషాయ వస్త్రాలు మాత్రమే ఉన్నాయని నారదుడు చెప్తాడు. రత్నాకరుడు అది వినిపించుకోకుండా ధనం కోసం చంపుతానని భయపెడతాడు. నారదుడు అడుగుతాడు, ఈ పాపాలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అని. రత్నాకరుడు తన కుటుంబ పోషణ కోసం తనకు తెలిసిన విద్య ఇదేనని, పాపం పుణ్యం ఇవన్నీ తనకు తెలియవంటాడు. నారదుడు, సరే నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం తీసుకుంటారేమో అడుగు అంటాడు. రత్నాకరుడికి ఆ ప్రశ్న ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులను అడుగుతాడు. వారు కుటుంబ పోషణ యజమాని బాధ్యత, పాపం పుణ్యం ఒకరి నుంచి ఒకరు తీసుకోలేము, ఇవ్వలేము అని బదులిస్తారు. పశ్చాత్తాపంతో రత్నాకరుడు పాప విముక్తి కలిగించమని నారదుడిని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రత్నాకరుడు అప్పటినుంచి ఆ మంత్రాన్ని తపస్సు చేస్తాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తపస్సు చేస్తున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు మొలుస్తాయి. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత నారదుడు అక్కడికి వచ్చి పుట్టలో ఉన్న రత్నాకరుణ్ణి పిలిచి, నీవు లోకప్రసిద్ధమైన ఒక గొప్ప కావ్యాన్ని రాస్తావు అని ఆశీర్వదిస్తారు. వాల్మీకము అంటే పుట్ట. పుట్ట నుంచి బయటికి వచ్చిన రత్నాకరుడు వాల్మీకి అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఆ తర్వాత ఆయనే వాల్మీకి మహర్షిగా సంస్కృతంలో రామాయణం అనే గొప్ప కావ్యాన్ని రచిస్తాడు. రామాయణం ఆది కావ్యం. రామ అనే పదం సంస్కృతంలో రామ్ నుండి వచ్చింది. అంటే ఆనందం కలిగించేవాడు, సంతోషం ఇచ్చేవాడు అని అర్థం. ఆయనం అంటే ప్రయాణం. రామాయణం అంటే అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే రాముని ప్రయాణం, రాముని కథ. ఈ రత్నాకరుడి కథ మంచి చెడు మార్గాలను ఎంపిక చేసుకోవడం, వాటిల్లో సరైన మార్గాన్ని ఎంచుకోవడం వల్ల జీవితం మార్చుకోవచ్చని తెలియజేస్తుంది కదా. థ్యాంక్ యూ.